ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు అంటే విదేశీ పెట్టుబడులు ఏ షేర్లలో ఉంటే ఆ షేర్లు బాగా అభివృద్ధి చెందుతాయండి. కాబట్టి అటువంటి విదేశీ పెట్టుబడుల్లోని ఎక్కువగా మనకి సింగపూర్ పెట్టుబడులు అనేవి ఎక్కువ వస్తాయండి. ఈ సింగపూర్ ప్రభుత్వం తాలూకా పెట్టుబడులు ఏ షేర్లో ఉన్నాయనేది మీకు డీటెయిల్స్ ఇస్తాను. అంటే ఏ షేర్లో ఉన్నాయో వాటి తాలూకా డీటెయిల్స్ అన్నీ మీరు క్లియర్గా చూసుకొని వాటిలో పెట్టుబడి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అన్నమాట. మీరు అంటే షార్ట్ టర్ము, మిడ్ టర్ము, లాంగ్ టర్ము ఇలా ఉండేవాళ్ళు ఇటువంటి షేర్లని ఎంచుకోవచ్చు అన్నమాట. అంతేకాదండి, వీళ్ళు ఎంతవరకు ఉంటారనేది ఎవరు చెప్పలేమన్నమాట. ఎంతవరకు ఉన్న షేర్లో చాలా షేర్లో నుంచి వాళ్ళు పెట్టుబడులు విత్డ్రా చేసుకొని ఇప్పుడు కొత్త షేర్ ఇప్పుడు ఈ ప్రభుత్వ పెట్టుబడులు ఏ షేర్లో ఉన్నాయో మనం తెలుసుకుందామండి. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ 19,24,881 అంటే 5.70% స్టేక్ తీసుకున్నారండి. అమీ ఆర్గానిక్స్ లిమిటెడ్ 4,66,532 1.10% స్టేక్. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ 32,44,223 అంటే 2.30% స్టేక్ అండి. అపోలో టైర్స్ లిమిటెడ్ 1,21,20,080 షేర్స్ 1.90 స్టేక్ అండి. అస్ట్రాల్ లిమిటెడ్ 62,28,177 అంటే 2.30% అండి. యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ 5,53,06,399 అంటే 1.90% స్టేక్ తీసుకున్నారండి. చూడండి, ఈ షీట్లో మనకి ఎక్కువగా కనపడింది 5.70 ఎక్కువగా అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్లోని. ఇవి నేను చెప్పడమే కాదండి, ఒక పెన్ను పేపర్ పెట్టుకొని మీరు రాసుకొని ఆ షేర్స్ కోసం ఈ షేర్ తాలూకా ప్రైస్ ఎంతలో ఉంది, అసలు దాని తాలూకా ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ క్వార్టర్లో ఎలా ఉన్నాయి, ఇప్పుడు క్వార్టర్లో ఎలా ఉన్నాయి, జూన్ క్వార్టర్లో ఎలా ఉన్నాయని చెప్పేసి చూసుకొని దాని ప్రకారం మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చండి. బజాజ్ ఆటో లిమిటెడ్ 33,31,739 షేర్స్ అండి అంటే 1.20. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ 2,05,11,679 షేర్స్ అండి 3.30%. భారత్ ఫోర్జ్ లిమిటెడ్ 57,63,672 1.20 స్టేక్ అండి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బెల్ BHEL 4,64,92,121 షేర్స్ అండి 1.30%. భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ 7,59,20,008 షేర్స్ అంటే 1.30% అండి. ఈ షీట్లో చూడండి, మీకు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇందులో 3.30% స్టేక్ తీసుకున్నారండి. అంటే 100%లో ఈక్విటీ షేర్స్లోని ఈక్విటీ క్యాపిటల్లో 3. తర్వాత సెరా శానిటరీ వేర్ లిమిటెడ్ 3,53,898 2.70% అండి. క్రాఫ్ట్స్మ్యాన్ ఆటోమేషన్ లిమిటెడ్ 3,47,699 అంటే 1.50 స్టేక్ అండి. డేటా ప్యాటర్న్స్ ఇండియా లిమిటెడ్ 37,35,125 6.70 స్టేక్ అండి. దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ 1,37,54,573 1.10 స్టేక్. DLF 2,47,84,575 1% స్టేక్ అండి ఇక్కడ. గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ 72,47,132 2.60% అండి. అదేవిధంగా ఈ గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు దాంట్లో ఇంకా వేరే వాళ్ళు కూడా షేర్లు పెట్టారండి. గమ్నాట్ PTE లిమిటెడ్ 4.6% స్టేక్ అండి. అదేవిధంగా మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ వాళ్ళు 1.5% స్టేక్ అండి. మొత్తం మీద ఈ షీట్లో మనకి ఈ సింగపూర్ వాళ్ళు గవర్నమెంట్ పెట్టింది డేటా ప్యాటర్న్స్ ఇండియా లిమిటెడ్లోని 6.
తర్వాత హత్వే కేబుల్ అండ్ డేటాకామ్ లిమిటెడ్, ఇది చాలా చిన్న షేర్ అండి, ఇది బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇది 2,16,43,309, ఇది 1.20% స్టేక్ అండి. హవెల్స్ ఇండియా లిమిటెడ్ 83,53,755, 1.30% అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ 13,82,70,508 షేర్స్. ఇంతవరకు ఇదే హైయెస్ట్ అండి, 13 crores తీసుకోవటం. షేర్స్లో అయితే, పర్సంటేజ్లో అయితే వేరే ఉన్నాయి. 2.10% అండి. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 5,98,40,501, 2.80% అండి. హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ 5,44,69,450, అంటే 2.40 స్టేక్ అండి. ఇందులో ఈ షీట్లో మనం చూసుకుంటే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ 16,32,36,709, ఇది 2.90 స్టేక్ అండి. ఇందాక మనం హెచ్డిఎఫ్సి 13 crores ఎక్కువ అనుకున్నాం, ఇప్పుడు ఐసిఐసిఐ కూడా 16 crores అండి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2,87,53,478, ఇది 2% స్టేక్ అండి. ఇది ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ 2,24,193, 1.6% అండి. ఇండస్ ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ 81,47,573, 1.10 స్టేక్. ఇన్ఫోసిస్ లిమిటెడ్ 5,53,3,0402, 1.50 స్టేక్ అండి. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ 77,98,675, 2% స్టేక్ అండి. ఈ షీట్లో కనుక మనకు చూసుకుంటే మనం ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ 2.90. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్, ఇది మంచి షేరే, బాగా మరి చిన్న షేర్ కూడా 60-65 అరౌండ్లో ఉంది. ఇది 13,77,24,320, దీంట్లో 2.30% స్టేక్ అండి. అంత కాకపోతే ఇందులో క్వాంటమ్ వాళ్ళది కొంచెం స్టేక్ ఉంది కాబట్టి కొంచెం ఆలోచించుకోండి. ఐటీసీ లిమిటెడ్ 13,81,33,491, 1.10 స్టేక్ అండి. లార్సన్ అండ్ టబ్రో లిమిటెడ్ 3,20,82,749, 2.40 స్టేక్. మ్యాక్రోటెక్ డెవలపర్స్ లిమిటెడ్ 1,08,93,230, 1.10 స్టేక్. M&M మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ 2,94,21,028, 2.40 స్టేక్. మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ 7,57,293, 7.20 స్టేక్ అండి. మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ 11,99,179 షేర్స్, 1% స్టేక్ అన్నమాట. ఈ షీట్లో కనుక మనం చూసుకుంటే మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ ఎన్టీపీసీ లిమిటెడ్ 17,68,73,904, ఇది ఇప్పటికీ హైయెస్ట్ అండి, 17 crores, 1.80%. ఫోనిక్స్ మిల్స్ లిమిటెడ్ 50,27,532, 2.80 స్టేక్ అండి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 19,25,81,627, ఇది ఇంకా ఎక్కువ అండి, 19 crores, 2.10% అండి. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 1,06,73,842, అంటే 2.70 స్టేక్ అండి. ఇది ఆర్ఈసి లిమిటెడ్ 2,67,86,042, 1% స్టేక్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 9,86,71,304, 1.50 స్టేక్ అండి. ఈ పేజీలో కనుక మనం చూసుకుంటే
ఫోనిక్స్ మిల్స్ లిమిటెడ్ అండి 2.80%. తర్వాత ఇందులో 3 పిఎస్యు షేర్లే ఉన్నాయి మీకు. ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, సమీ హోటల్స్ లిమిటెడ్ 1,74,90,578, 8% స్టేక్ అండి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న దాంట్లో ఇది హైయెస్ట్ అయ్యి ఉండొచ్చు. సాఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ 50,28,248, 7.90 స్టేక్ అండి. సారేగామా ఇండియా లిమిటెడ్ 26,31,346, ఇది 1.40% అండి. అంతేకాదండి ఇందులోని అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు కూడా 1.5% స్టేక్ ఉందండి వాళ్ళకి కూడా. సాటియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ 11,34,557, 1.10 స్టేక్. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 3,29,96,630, అంటే 3.30%. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ 2,50,63,902, 6.70 స్టేక్ అండి. ఇందులో 8%. సోనా బిఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ లిమిటెడ్ 3,70,93,999, 6.30% స్టేక్ అండి. సింజన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 1,18,37,989, 2.90%. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 1,79,905, 1.10 స్టేక్ అండి. టాటా స్టీల్ లిమిటెడ్ 14,29,14,100, 1.10% అండి. టిమ్కెన్ ఇండియా లిమిటెడ్ 28,77,014, ఇది 3.80%కి ఈక్వల్ అండి. అంతేకాదండి ఇందులోని టిమ్కెన్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు 51% స్టేక్ ఉందండి వీళ్ళకి. మొత్తం మీద 51, ఇది ఒక 3.8 అంటే 54.80%. ఇంకెవరైనా ఎఫ్ఐఎల్ ఉండొచ్చు చూడండి. ఇది టిమ్కెన్ ఇండియా లిమిటెడ్. తర్వాత టైటాన్ కంపెనీ లిమిటెడ్ 93,08,880, 1.10 స్టేక్ అండి. ఇందులో మనం చూసుకుంటే సోనా బిఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ లిమిటెడ్ వాళ్ళు 6.30%. టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ 51,59,390, 1.10 స్టేక్ అండి. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ 38,45,229, 1.30%. వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ 1,51,17,287, అంటే 1.20% అండి. తర్వాత జొమాటో లిమిటెడ్ వీళ్ళు కూడా అండి 17 crores అండి, 17,82,82,293, 2% స్టేక్ అండి. వాళ్ళతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. యాంట్ఫిన్ సింగపూర్ హోల్డింగ్స్ పీటీఈ లిమిటెడ్ 4.20% అండి. అంటే ఇద్దరు మొత్తం పెట్టారు పెట్టుబడులు ఇందులో. ఎంటెరో హెల్త్ కేర్ సొల్యూషన్స్ లిమిటెడ్ 25,77,047, 5.90% అండి. ఈ చివరిది అంటే సింగపూర్ ఇది కాదు, అబుదాబిది. రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ ఇందులో అబుదాబి వాళ్ళది 2% ఉందండి. ఇవండి. అంటే ఇటువంటి సమాచారం దొరకటం చాలా కష్టం అండి. ఇది చాలా హార్డ్గా కష్టపడి సంపాదించిన సమాచారం ఇది. కాబట్టి ఇటువంటి ఇంపార్టెంట్ మెసేజ్ని మీరు జాగ్రత్తగా వినియోగించుకుంటే మీ పెట్టుబడులకి బాగా ఉపయోగపడవచ్చండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం. జై హింద్.